ద్రౌపదికి 5 హస్బెండ్సా? అండ్ గాంధారికి 101 మంది పిల్లలా? మీకు మహాభారతం గురించి కంప్లీట్‌గా తెలియాలంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ తెలియాలి. కన్‌ఫ్యూజన్ ఉండకూడదని ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. శాంతను మహారాజు. ఇతను హస్తినాపురం అనే రాజ్యానికి రాజు. ఇతనికి 2 వైఫ్స్. ఫస్ట్ వైఫ్ పేరు గంగాదేవి అండ్ సెకండ్ వైఫ్ పేరు సత్యవతి. శాంతను మహారాజుకి గంగాదేవికి కలిగిన పుత్రుడే భీష్ముడు. అండ్ సత్యవతికి శాంతను మహారాజుకి ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. ఫస్ట్ కొడుకు పేరు చిత్రాంగదుడు అండ్ సెకండ్ కొడుకు పేరు విచిత్రవీరుడు. సత్యవతికి పెళ్లికి ముందే వ్యాసుడు జన్మిస్తాడు. చిత్రాంగదుడు పెళ్లి అవ్వకముందే ఒక యుద్ధంలో చనిపోతాడు. అండ్ విచిత్ర వీరుడికి 2 వైఫ్స్, అంబిక అండ్ అంబాలిక. అంబిక విచిత్ర వీరుడికి ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అండ్ విచిత్ర వీరుడికి అంబాలికకు పాండురాజు జన్మిస్తాడు. అండ్ విచిత్ర వీరుడు మరియు ఒక దాసికి విదురుడు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడి వైఫ్ పేరు గాంధారి. గాంధారి వాళ్ళ బ్రదరే శకుని. ఈయన మహాభారతంలో చాలా కీ రోల్ ని ప్లే చేస్తాడు. ధృతరాష్ట్ర మహారాజు అండ్ గాంధారికి 100 సన్స్ అండ్ 1 డాటర్. ఆ 100 మంది కొడుకుల్లో ఫస్ట్ కొడుకు పేరు దుర్యోధనుడు అండ్ కూతురు పేరు దుశ్శల. పాండురాజుకి ఇద్దరు వైఫ్స్, కుంతి అండ్ మాద్రి. పాండురాజు అండ్ కుంతికి ముగ్గురు కొడుకులు, యుధిష్ఠిరుడు, భీముడు అండ్ అర్జునుడు. కుంతీదేవికి పెళ్లికి ముందే ఒక కొడుకు జన్మిస్తాడు, తనే కర్ణుడు. అండ్ పాండురాజు మాద్రికి ఇద్దరు కొడుకులు, నకులుడు అండ్ సహదేవుడు. అండ్ ఈ 5గురు పాండవులకి కామన్ వైఫ్ ద్రౌపది.